100లో 99 మందికి ఫస్ట్ నైట్ రోజు సెక్స్ జరగదండి. ఇదైతే నేను ఓపెన్గా చెబుతున్న స్టేట్మెంట్. సెక్స్లో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్కి పెన్నిస్ సైజ్కి సంబంధం లేదు. ఓపెన్గా చెప్పలేని ఫీమేల్స్ అనే ఒక సింపుల్ మాట ఏంటి అని అంటే 40 years బిలోనే మనకు ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ లేదా ఈ అంగస్తంభన లాంటి సమస్యలు మనకు కనబడుతున్నాయి. వాళ్ళు అంత బిడియపడి మీ దగ్గర రాకపోవడానికి గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? సెక్షువల్ ప్రాబ్లం కూడా వన్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లం, అంతేగాని దాన్ని ఏమి స్పెసిఫిక్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది మగవాళ్ళకి ఏంటంటే అదొక మేల్ ఈగోయిజం ఉంటుంది. టైర్డ్ అయినా లేదా నాకు స్ట్రెస్ ఉన్నది అనేది ఒక సాకుగా మాత్రమే మగవాళ్ళు చాలాసార్లు చెప్తుంటారా? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. అంటే సెక్షువల్గా నేను చేయలేనేమో అనే ఒక భయము, ఆ భయంతో వాళ్ళు ఇట్లాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ అనమాట. ఈరోజు నాకు మూడ్ లేదనో. వాట్ ఈస్ ద యావరేజ్ టైమ్ ఆఫ్ సెక్స్? నార్మల్ సెక్షువల్ టైం వచ్చేసి మినిమమ్ ఎన్నిసార్లు చేయాలనేది. సో 25 years ఏజ్లో ఉన్నప్పుడు వీక్లీ, కానీ 50 years ఏజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ. ఈ శీఘ్రస్ఖలనం ఉన్నవారు వారి నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి? మ్యాక్సిమం ప్లెజర్ పాయింట్ అనేది మగవాళ్ళలో ఫిక్స్డ్ అనమాట. అది ఎప్పుడు వచ్చింది? 7 out అయినప్పుడు వచ్చింది. కానీ ఆడవాళ్ళలో ఈ ఆర్గాజం అనేది సెక్షువల్గా సెమెన్ అట్లా తొందరగా అవుట్ అయిపోతుంది అనేది మేల్స్ నోటీస్ చేసినప్పుడు పార్ట్నర్తో స్టార్ట్ చేయాలి. శీఘ్రస్ఖలనం సహజంగా దీన్ని మనం అధిగమించగలమా? న్యాచురల్గా ఈ సెక్షువల్ స్టామినానో లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్నో ఓవర్కమ్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీ దగ్గరికి యాక్చువల్గా వాళ్ళని తీసుకురావడంలో ఆడవారి పాత్ర ఎంత? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫిమేల్స్ చాలా ఓపెన్ అప్ అయిపోతున్నారండి. ఇంతకు ముందులాగా ఈ సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఏదో పురుషాంగం సైజ్ అనేది ఈ పౌడర్లు, నూనెలు, ట్యాబ్లెట్ల ద్వారా పెరిగే అవకాశం ఉందా? వన్స్ 21 years ఏజ్ దాటిన తర్వాత ఏమి చేసినా సరే పెన్నిస్ సైజ్ పెరగదు. అదే బిఫోర్ 21 years లేదా 18-19 years ఏజ్లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, పెన్నిస్ సైజ్ అనేది మినిమమ్ 1 centimeters అంటే 1.5 inches సైజు కనుక ఎరెక్ట్ పెన్నిస్ నేను చెప్తుంది సెక్స్ చేయగలుగుతుంటే అది నార్మల్ సైజు. సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా పెన్నిస్ సైజ్తో రాదు. పార్ట్నర్కి ఎంత స్టిఫ్గా ఉంది పెన్నిస్, ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు, ఈ మూడిటి. సెక్స్ను మోషన్ హోల్ ద్వారా చేయాలని కొంతమంది ప్రయత్నం చేయడం కావచ్చు, బ్లో జాబ్ చేయడం కానీ, ఇందులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? వెజైనా కన్నా యానల్ ఇంటర్కోర్స్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఫీమేల్స్కి. యానల్ ఇంటర్కోర్స్ చేశారనుకోండి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఈ పెనైల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, సెమిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఇక్కడ తాగవు. ఐట్రస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ఓరల్ సెక్స్ లేకపోతే ఈ బ్లో జాబ్ వీటి వల్ల కూడా ఫోన్ను చూడడం అంటే అక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ ఉంటాయి, నిజానికి దానికి ఎంత తేడా ఉంది? వీళ్ళు చూసే ఆ పాన్ వీడియోస్లో పాన్లో యాక్ట్ చేసేవాళ్ళు యానల్ ఇంటర్కోర్స్ అనే దానికి ముందు వాళ్ళు సెక్స్ సమస్యలు నాకు డయాబెటీస్ ద్వారా వచ్చాయి అని వ్యక్తి తెలుసుకోవడానికి ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి? స్టార్టింగ్ సైన్స్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఒక 4 ఉంటాయండి. హస్తప్రయోగం చేయడం మంచిదా చెడ్డదా? ఇంకా ఎంతో కొంత టెస్టిస్ అనేది హెల్దీగానే ఉంటుంది మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల. కానీ మాస్టర్బేషన్ వల్ల ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే పెళ్లికి ముందు అన్ని విషయాలు మాట్లాడుకునే సమయంలో ఒక ఆండ్రాలజిస్ట్కు చూపించుకోవడం అనేది ఇది ఎవరికి అవసరము? దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? బికాస్ ఆఫ్ ద ఓన్లీ సెక్షువల్ ఇష్యూస్ వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ టైంకి రిలీజ్ అయ్యి బిఫోర్ సెకండ్ మ్యారేజ్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటున్నారు. శోభనం రోజు అంటే కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఆ రోజు మొత్తం నా ప్రతాపం మొత్తం చూపించాలని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అపోహలు ఏంటి, వాస్తవాలు ఏంటి? ప్రతాపాలు చూపించడానికి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా ఉంది. పురుషాంగం ఫ్రాక్చర్ గురించి మాట్లాడుతున్నాం కదా, అక్కడ బోన్ ఉండదు కదా యాక్చువల్గా, మనం ఫ్రాక్చర్ అని ఎందుకు అంటాము? సెక్షువల్గా ఫిమేల్ ఆన్ ద టాప్ పొజిషన్లో ట్రై చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఎందుకు అనంటే ఎప్పుడైనా మీ అనుభవంలో అంటే ఎలాంటి కేసులు మీ దగ్గరికి వచ్చాయి, వారికి మీరు ఏ రకంగా కౌన్సిల్ ఇచ్చారు? మ్యారేజ్ అయ్యి 6 months అయింది అంటున్నారు, 2 times ఎందుకు ట్రై చేశారు అని చెప్పని అడిగితే ఈ అబ్బాయి దగ్గర నిజంగా విషయం ఉంటే అమ్మాయి ఆగమంటే ఆగుతాడా అని అన్నారు.